అబ్బా ఏంటి కౌశల్ ఆర్మీ అంత అంత పెద్దదా? మరి అప్పట్లో నేను కూడా కౌశల్ ఆర్మీ రక్తాలు చిందించాం. ఒకప్పుడు మేమంతా ఈ గాలిలో రక్తాలు చిందించాం. పల్లవి ప్రశాంత్, ఓకే. నేను సోహెల్ని సపోర్ట్ చేసా ఆ సీజన్. సోహెల్ మస్త్ అనిపించాడు నాకు ఆ సీజన్లో. లావణ్యని కూడా తీసుకొస్తే ఇంకా అంటే మరి హాయ్ గాయ్స్, బయట వర్షం పడుతుంది ఆంధ్ర ఇంకా తెలంగాణలో. ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో చూసాము. అది ఇంట్లో కూర్చొని చూడొచ్చు, సినిమా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ ప్రోమో గురించి వి బోత్ విల్ డిస్కస్. ఎలా అనిపించింది ప్రోమో? ముందు రొటీనే అంటే అల్టిమేట్ ఫన్, ఏం లిమిట్లెస్, ఇవంతా కామన్. అంటే ప్రతిసారి అదే గేమ్ ఉంటుంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే చూడడము, ప్రతి కంటెస్టెంట్ డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి వాడు ఎట్లా హ్యాండిల్ చేస్తాడు సిచ్యువేషన్ అనేది మొత్తం చూడాల్సిందే. యాక్చువల్లీ ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ని చూపిలేదు. అంటే అది గంటల దగ్గర వస్తున్న కొద్దీ ఒక్కొక్కరిని రివీల్ చేస్తారు. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ సినిమాలో ఒక ఆర్టిస్ట్ ని ఎలా వెల్కమ్ అబోర్డ్ అనే టైప్ లో పోస్టర్స్ ఎలా రిలీజ్ చేస్తారో అలా దీంట్లో రిలీజ్ చేస్తారనమాట. బట్ నేనైతే ఇద్దరిని గుర్తుపట్టగలిగా వాళ్ళ వాయిస్ తో. ఒకటి బెజవాడ బేబక్క ఏదో ఉంటారు ఆమె పేరు, లక్ష్మీ మంచు ఇమిటేషన్స్ అలా చేస్తుంటది. ఐ థింక్ షీఈ్ అ కాంటెంట్ క్రియేటర్. నెక్స్ట్ ఏంటంటే మన రాజ్ తరుణ్ ఇంకా లావణ్య ఇష్యూలో పాపులర్ అయిన శేఖర్ భాష. అంటే ఆయన ముందుకెళ్ళి కూడా అంటే బట్ ఆయన బిగ్ బాస్ లోకి ఎందుకు తీసుకున్నారు? పాపులర్ అయ్యాడు కాబట్టి తీసుకుని ఉంటాడు. దానికి ఇంతకు ముందు కూడా ఆఫర్ వచ్చిందంట, కూడా యాడ్ చేసింది కదా ఆయనకి రావడానికి. లావణ్యని కూడా తీసుకొస్తే ఇంకా అంటే మరి ఆ కపుల్ అంటున్నారు కాబట్టి ఈసారి జోడీలో వస్తారు కాబట్టి శేఖర్ భాష ఇంకా లావణ్య వస్తారేమో. ఇంకో ఫనీ ఆస్పెక్ట్ ఏంటంటే నాని వచ్చాడు. నాగార్జున ఫనీగా అడుగుతారు, నువ్వు ఒక పని చేయాలి, నేను హాలిడేకి వెళ్తున్నాను, సో 4 రోజులు నువ్వు హోస్టింగ్ చేయి, 4 వారాలు సంథింగ్. 4 వారాలు. సో ఆయన వద్దు బాబు, ఏదన్నా చేస్తాను కానీ మీకోసం హోస్టింగ్ చేయనంటాడు. సో దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటంటే సీజన్ 2 అప్పుడు నాని హోస్ట్ అనమాట. కౌశల్ ఆ సీజన్ గెలిచాడు. సో నానికి కౌశల్కి పడేది కాదు. కౌశల్ ఆర్మీ ఇంకా జనరల్ పబ్లిక్ నానికి అగేన్స్ట్ గా అయిపోయారు అనమాట. నానిది ఇంకా నాగార్జున గారితో ఒక సినిమా వచ్చింది, దేవదాస్. ఆ దేవదాస్ సినిమాని బైకౌట్ చేసే లెవెల్లో వెళ్ళిపోయారు అనమాట. అని ఏంటి కౌశల్ ఆర్మీ అంత అంత పెద్దదా? మరి అప్పట్లో నేను కూడా కౌశల్ ఆర్మీ రక్తాలు చిందించాం. సో ఆ రేంజ్ లో ఉండేది. సో అందుకే కొంచెం ఫన్నీ ఫ్లాష్ బ్యాక్ అనమాట. అది అప్పట్లో చాలా సీరియస్ ఉండేది. ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అరే దీనికోసం ఇంత ఫైట్ చేసామని చెప్పి. జోడీల్లో వెళ్తారు అని చెప్పారు, కపుల్స్గా వెళ్తారంట. మరి వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని జోడీగా చేసి పంపిస్తారు. ఆబ్వియస్లీ ఎలిమినేషన్ అయినా జోడీల్లో అవుతారా ఏంటి అది మనకు తెలియదు. మరి ఒక ఎలిమినేషన్ ఏదో చేస్తున్నాడు వచ్చి అనిల్ రావు, స్వైప్ చేసి కంటెస్టెంట్ బయటకు నూకుతారంట. ఆయన ప్లేస్ లో ఇంకోటి ఎవరో వస్తారంట. బిగ్ బాస్ లో ఫార్మాట్ లో మారని క్యాండిడేట్స్ ఎవరు చెప్పు? ప్రతిసారి వచ్చే క్యాండిడేట్స్ అనిల్ రావిపూడి, ఆయన నాని. అంటే అనిల్ రావు ఇప్పుడు చెప్తున్నాడు అని కూడా స్పెషలీ, బాబు నన్ను తీసుకోండి అయ్యా, నేను వస్తానయ్యా. ఆయనకి చాలా చాలా ఇష్టం అనుకుంటా బిగ్ బాస్ షో. ప్రతి సీజన్ లో వచ్చే సుమక్క, నాని, హైపర్ ఆది. లాస్ట్ సీజన్ చాలా హిట్ అంట. పల్లవి ప్రశాంత్ సీజన్ హిట్ అంట. మరి ఎందుకు హిట్ అయిందో అదంతా మనకి తెలియదు. నేను అంత ఎక్కువ చూడలేదు, కొన్ని ఎపిసోడ్స్ చూసాను. శివాజీ గారిది అదంతా నేను కొన్ని ఎపిసోడ్ ఆయన గురించి కూడా మాట్లాడాను. సీజన్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. జనాల్ని బయటికి వస్తుంటే కంటెస్టెంట్స్ కార్ ని అటాక్ చేయడం. పల్లవి ప్రశాంత్ కి అగెనెస్ట్ గా ఎవడు హైపర్ చేస్తాడు వాడేవాడు, పాడు నాకు ఫీల్ అవుతారు. సారీ ఇట్లా జుట్టు. రైట్. కానీ సెకండ్ ఎవరు వచ్చారు? సెకండ్ అమర్దీప్, థర్డ్ శివాజీ. యాక్చువల్లీ శివాజీ 2 or 1 లో ఉండాలి, కానీ శివాజీ ఇంకా పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ కదా బేసిక్ గా టీఆర్పీ. సరే ఇదంతా ఓకే, చూద్దాం మనం కమింగ్ ఎపిసోడ్స్ లో ఎవరు కంటెస్టెంట్స్ వస్తారు అండ్ వాళ్ళలో మన ఫేవరెట్స్ ఎవరు విన్ అవుతారో అవన్నీ చూద్దాం. కానీ నీ ఫేవరెట్ సీజన్ ఏంటి? ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? వరుణ్ సందేశ్, రాహుల్ సిప్లిగంజ్ ఉన్నప్పుడు వరుణ్ సందేశ్ నచ్చేటోడు. అభిజిత్ లాస్ట్ సీజన్ లో శివాజీ ఉంటుంది చూడు, బిందు మాధవి. అంటే నాకు ఎవరైతే కంపోజ్గా ఉండి ప్రతిదాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారో, అంటే ప్రతిసారి అగ్రెషన్ వర్కౌట్ కాదు, అగ్రెషన్ ని హ్యాండిల్ చేసుకుంటూ జనాలని అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే క్యాండిడేట్స్ ఉంటారు కదా, అట్లా నచ్చుతుంది నాకు. నా ఫేవరెట్స్ ఎవరంటే సీజన్ 1 లో ఆదర్శ్, కానీ ఆయన సెకండ్ వచ్చాడు. శివ బాలాజీ గెలిచాడు. సెకండ్ సీజన్ లో నేను కౌశల్ ని సపోర్ట్ చేస్తే కౌశల్ గెలిచాడు. నేను తనీష్ ని సపోర్ట్ చేసిన. నువ్వు అందరు విలన్స్ ని సపోర్ట్ చేస్తున్నావు. థర్డ్ సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ ని సపోర్ట్ చేస్తే రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. అంటే శ్రీముఖి వర్సెస్ రాహుల్ సిప్లిగంజ్ ఉంటే ఆయన గెలిచాడు. ఫోర్త్ అభిజిత్. నేను సోహెల్ ని సపోర్ట్ చేసా ఆ సీజన్. సోహెల్ మస్త్ అనిపించాడు నాకు ఆ సీజన్ లో. అంటే నువ్వు యూట్యూబ్ లో ఇప్పటికి కూడా 1-liners ఉంటాయి చూడు, ఆ సీజన్ ఎక్కువ ఉంటాయి. అంటే కథ వేరే ఉంటది.
మేకప్ పోయి పులి వచ్చి పులి అయింది. బట్ ఐ సపోర్టెడ్ సోహెల్ ఆ సీజన్ లో. సన్నీ అండ్ శ్రీరామచంద్రలో సన్నీని సపోర్ట్ చేశాను. దెన్ ఓటీటీ నేను స్కిప్ చేశాను, చూడలేదు ఓటీటీ. దాని తర్వాత ఈ పల్లవి ప్రశాంత్ సీజన్ నేను కొన్ని పోర్షన్స్ చూసాను. నాకు శివాజీ గారు అంటే మంచిగా అనిపించింది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి, ఏ సీజన్ మీకు నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఫ్యూచర్లో విల్ టాక్ అబౌట్ కొన్ని ఎపిసోడ్స్, అన్ని ఎపిసోడ్స్ కాకపోవచ్చు. ఇంట్రెస్టింగ్ ఉంటే అరే ఈరోజు మస్తు జరిగింది, మస్తు ఫన్ వచ్చిందని చెప్పి అనిపిస్తే, మస్తు కామెడీ వచ్చింది అని చెప్పి అనిపిస్తుంది, అప్పుడు మండే ఒకటే రోజు అనిపిస్తుంది. చూద్దాం, లెట్స్ సీ. సో ఇది మ్యాటర్. కంటెస్టెంట్స్ ఎవరెవరు వచ్చారో ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే అది కూడా కామెంట్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.